హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి హను అడప. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను మా ఫ్రెండ్స్ కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కానీ అసలు మానిటైజేషన్ అంటే ఏంటి, మానిటైజేషన్ ఎలా అవుతుంది, కాపీ రైట్స్ ఏంటి, ఎట్లా ఏంటని ఒక చిన్న డౌట్స్ అడుగుతున్నారు. ఒక చిన్న వీడియో చేసి పెట్టండి, ఇదంతా కాదు కానీ అన్నారనమాట. అందుకే వచ్చాను. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. 1 ఇయర్ లోపలనే మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ పిన్ వచ్చింది. సరే, ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు కదా. అసలు స్టార్టింగ్ నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్స్ అంటే డౌట్సే. యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొన్ని రోజులకి నాకు అసలు జీరో నాలెడ్జ్, అసలు ఏం తెలియదు. యూట్యూబ్ పెట్టేటప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నవి ఏ విషయమైనా అసలు ఏది తెలియదు. పెడదాము, చూద్దాం, అసలు ట్రై చేద్దాం, మన ప్రయత్నం చేద్దామని చేసిందే. ఆ చేయటం కూడా కొంచెం పట్టుదలగానే చేశాను, వదిలిపెట్టకుండా వీడియోస్ పెట్టడం కంటిన్యూస్గా. అయితే విషయం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఒక 2 months 3 months వీడియోస్ పెడతాం కదా. వీడియోస్ పెట్టాక నన్ను మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదా, చాలా వీడియోస్ పెట్టావు కదా, ఎన్ని డబ్బులు వస్తున్నాయా, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి అనే క్వశ్చనే. అంటే మనకి స్టార్టింగ్ తెలీదు, యూట్యూబ్లో దిగే వరకే, దిగినప్పుడే తెలుస్తుంది, అంతవరకు తెలియదు మనకు కూడా. స్టార్టింగ్ ఎవరైనా వీడియోస్ పెడుతుంటే డబ్బులు వస్తున్నాయేమో అనుకుంటాము. అట్లనే అందరూ అనుకొని అడిగారు, తెలియదు కదా, కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి తెలియదు, అసలు యూట్యూబ్ లేని వాళ్ళకి తెలియదు, అని వాడని వాళ్ళకి, అందులో యూట్యూబ్ చేయని వాళ్ళకి. అయితే నన్ను అడిగిన క్వశ్చన్స్ అదే అనమాట. వాటన్నిటికీ ఏంటంటే సమాధానం, యూట్యూబ్ పెట్టగానే మనకు డబ్బులు రావు, వీడియోస్ పెట్టిన 1 yearకైనా డబ్బులు రావు, ఎన్ని వీడియోస్ చేసినా రావు. కానీ మనం పెట్టిన వీడియోస్ 4000 గంటలని ఉంటుంది మనకి యూట్యూబ్లో. మన వైటీ స్టూడియో అని ఉంటుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటున్నాను. వైటీ స్టూడియో అని ఉంటుంది. ఫస్ట్ వైటీ స్టూడియో మనం డౌన్లోడ్ పెట్టుకోవాలి ప్లే స్టోర్లో. మన యూట్యూబ్లో కూడా మన డైరెక్ట్గా మన వీడియోస్ మనం చూసుకోకూడదు, వైటీ స్టూడియోలోనే చూసుకోవాలి. వెళ్ళి అందులోగా చూసుకోవాలి ఎన్ని వ్యూస్, ఎన్ని సబ్స్క్రైబర్స్, ఏంటని, కాపీరైట్ పడిందా లేదని ప్రతిదీ వైటీ స్టూడియో అని ఒకటి ఉంటుంది. ఆ వైటీ స్టూడియోలో చూసుకోవాలి మనం. ఇంకో విషయం ఏంటంటే, అలా యూట్యూబ్ పెట్టగానే మనకి డబ్బులు రావన్నమాట. 4000 గంటలు ఉంటుంది, చాలా రూల్స్ ఉంటాయి. ఇన్స్టాలో ఏ వీడియోస్ పెట్టుకున్నా ఏం కాదు, డౌన్లోడ్ వీడియోస్. కానీ ఈ యూట్యూబ్లో డౌన్లోడ్ వీడియోస్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టుకోకూడదు, మీ ఓన్ కంటెంట్ ఉండాలి. లేకపోతే వేరే ఎక్కడ ఏదైనా మీరు వీడియో తీసినా ఓకే, మీ ఫోన్లో మీరు వీడియో తీసినా ఓకే. మళ్ళీ వేరే వాళ్ళ ఛానల్ ఉందనుకోండి, వాళ్ళు కాపీరైట్ వేస్తారు. అట్లా చూసుకొని పెట్టుకోవాలి. ఏదైనా చాలా కాపీరైట్స్ పడకూడదు. అలాగే చాలా వీడియోస్ డిలీట్ చేయకూడదు. ఒకేసారి కాపీరైట్ పడితే ఏమో బయటికి కదా అని చాలా కూడా డిలీట్ చేయకూడదు. అలా అనమాట. ఇందులో 4000 గంటలు ఉంటుంది. ఫస్ట్ మిలియన్స్కి ఒక లైన్ ఉంటుంది, 4000 గంటలకు ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ పూర్తవ్వాలన్నమాట. ఆ లైన్ పూర్తవ్వాలంటే మనకు షార్ట్స్ మిలియన్స్లో అయినా వెళ్ళాలి. షార్ట్ వీడియోస్ మిలియన్స్ వెళ్ళాలంటే కొంచెం కష్టం. అంటే ఏది ఎప్పుడు వెళ్తుందో కూడా అర్థం కాదు అసలు. నా ఫ్రెండ్స్ వీడియో చూడండి, నేను 10th క్లాస్ ఫోటో, ఇంటర్ ఫోటో అని పెడితే అది 15 లక్షలు చూసారు. అది వెళ్ళిద్దని కూడా పెట్టలేదు. ఎంత జాగ్రత్తగా తీసిన వీడియోస్ కూడా పోలేదు. అది మన ఇంట్లో ఉన్న ఫోటో 4 సార్లు ఫోటో తీసి దాన్ని సేవ్ చేసి పెట్టాను. అంటే కంటెంట్ అది ఫ్రెండ్స్ ఇప్పుడు 80s 90s కిడ్స్ దాన్ని కనెక్ట్ అయ్యి అలా చూశారు. అట్లా మనకి ఏది పోతుందో తెలియదు. కానీ మీకు మంచిగా అనిపించిందంటే పెట్టేసుకోవచ్చు ఏ వీడియో అయినా. అలా డౌన్లోడ్ వీడియోస్ పెట్టకండి, వేరే డౌన్లోడ్ వీడియోస్ మాత్రం పెట్టద్దు. అలా షార్ట్స్ ద్వారా అయినా మిలియన్స్ అయినా నిండాలి. 10 millions 3 millions అని ఉంటుంది. అదైనా ఆ లైన్ అయినా పూర్తవ్వాలి. లేకపోతే 4000 గంటలు ఉంటుంది, ఆ 4000 గంటల వీడియో అయినా పూర్తవ్వాలి. 4000 గంటలు పూర్తయినా కూడా మ్యాక్సిమం కుదిరిన వాళ్ళు లైవ్ పెట్టుకోండి. లైవ్ పెడితే కూడా లైన్ కదులుతుంది. అంటే మనం ఏంటో తెలుస్తుంది వీడియోస్ ద్వారానే కాకుండా, మనం ఎలా మాట్లాడతాము, మన మెంటాలిటీ ఎలా ఉంటుంది, మనం సమాజానికి ఏదన్నా 4 మంచి మాటలు చెప్పొచ్చా అనే ఉద్దేశంతో లైవ్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం భయం అనిపించినా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సపోర్ట్ ఉండాలి. యూట్యూబ్కి ఇంట్లో సపోర్ట్ ఉంటే ఓకే, సపోర్ట్ లేకపోయినా అడగండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ అన్నీ ఉన్నా కూడా మధ్యతరగతి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అంటే హస్బెండ్ శాలరీ 5000 వచ్చి 10,000 వచ్చి ఖర్చులు కన్నా వెళ్ళి ఏమీ వెళ్ళకుండా ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ లేడీస్కి తెలివితేటలు ఉన్నా కూడా జాబ్ చేయలేనంత ఇది ఉంటుంది. అన్ని తెలివితేటలు ఉంటాయి కానీ జాబ్ చేయరు. కానీ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవచ్చు.
అంటే మీకు ఏ టాలెంట్ ఉందో, వంటలు బాగా చేస్తారు కొంతమంది, వంటల్లో ఆరితేరుతారు, ముగ్గులు వేస్తారు, డ్యాన్స్ వేస్తారు. అలా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కూడా లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్లో. అదేంటి అంటే మనం మీ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు ఆటోమేటిక్గా మీకు మానిటైజేషన్ అయ్యి డబ్బులు వచ్చేస్తాయి కదా. అలా అనమాట. అలా సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లక్షలు వస్తున్నాయి. అలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ని అట్టే అనగదొక్కకుండా మీరు ఇంట్లో మాట్లాడి చెప్పి నచ్చచెప్పి మీరు అంటే అందరినీ రావాలి, అందరినీ యూట్యూబ్లోకి రమ్మంటావా అని అనుకోకండి. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది బయటికి కనపడటం ఇష్టం ఉండదు. అట్లా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చేయగలను, నాకు ఏం పర్వాలేదు, ఎవరేమనుకున్నా ఏంటి, నేను చేసేది మంచి పనే కదా, నా 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 కోసం, నా ఇంటి కోసం అని అలా మీకు ఏ టాలెంట్ ఉందో, డ్యాన్స్ కానీ వంటలు కానీ అలా ఏదైనా మీరు చేసి యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ కంటెంట్ నచ్చితే మీకు సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు డబ్బులు వస్తారు. మీకు ఏమంటారు, చన్నీళ్ళకి వేడినీళ్ళు చన్నీళ్ళకి తోడలాగా మీరు కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది ఇంటికి. అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కూడా ఇప్పుడు. అలా అనమాట. అలా అనిపించి చెప్పాను. అందరినీ యూట్యూబ్లోకి రమ్మంటావా నన్ను మళ్ళీ అట్లా తిట్టుకోకండి, ఏమనుకోకండి. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎందుకు చిన్న జీవితంలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్తో బయటకు వస్తున్నారు, రావాలి అంతే. అదనమాట సంగతి. ఓకే, మనం ఎక్కడ ఆగాం, 4000 గంటల దగ్గర ఆగాం కదా. అలా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నారనుకోండి మీరు, మెయిన్ ఏంటంటే 4000 గంటలు నిండాలంటే వైటీ స్టూడియోలో చూసుకుంటూ ఉంటాం కదా. అదేంటంటే లాంగ్ వీడియోస్ పెట్టాలి. మెయిన్ లాంగ్ వీడియోస్ అంటే ఖచ్చితంగా మీరు వంటలో ఎక్కడికైనా టూర్స్ వెళ్తేనో, లేకపోతే గుడులు, ఆ గుడి గురించి, ఆ గుడి దేవాలయం ఎన్నేళ్ళు ఏంటి, అలా మీరు ఒక 10 మినిట్స్లోకి వీడియోస్ పెట్టారనుకోండి, 10 and 20 మీ ఇష్టం, మీ కంటెంట్, మీ టైమింగ్. అలా పెట్టారనుకోండి, లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటే 150 మెంబర్స్ చూడనివ్వండి, 200 మెంబర్స్ చూడనివ్వండి, 300 చూడనివ్వండి, ఎంతమంది అయినా చూడనివ్వండి, మీరు లాంగ్ వీడియోస్ పెట్టండి. తక్కువ చూస్తున్నారు కదా ఎందుకు అనుకోవద్దు. లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే మీకు లైన్ అనేది 4000 గంటలు ఉంది కదా, ఆ లైన్ కదులుతూ ఉంటుంది. అలా అనమాట. అలా ఆ లైన్ పూర్తయితే, ఆ 4000 గంటలు పూర్తయ్యాక మనకి మెయిల్ వస్తుంది, మీది పూర్తయింది అని. వెళ్ళాక అక్కడ యూట్యూబ్ ఏం చేస్తుంది, మనల్ని చెక్ చేస్తుంది, మన వీడియోస్ అన్నిటిని చెక్ చేస్తుంది, మన యూట్యూబ్ ఛానల్ని. వేరే కంటెంట్ ఉందా, వీళ్ళది ఉందా, ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేశాక మీది ఓకే అంటే ఓకే, మీది మానిటైజేషన్ అనేది, మీరు యూట్యూబ్కి ఓకే అయ్యారని మనకు మెసేజ్ వస్తుంది. లేకపోతే మన కంటెంట్ లేకపోతే వేరే వీడియోస్ ఉన్నాయనుకోండి, అప్పుడైనా బ్యాక్ వెళ్ళొచ్చు. లైను 4000 పూర్తయింది కూడా బ్యాక్ వెళ్తుంది. లేకపోతే ఒకవేళ వాళ్ళు కాపీరైట్ వేయలేదని తెలిస్తే వేరేది ఉన్నా కూడా ఒక్కోసారి చేస్తుంది. అది మనం చెప్పలేము. కాకపోతే వేరే డౌన్లోడ్స్ పెట్టకపోవటమే మంచిది, డౌన్లోడ్ వీడియోస్. అలా అనమాట. ఆ 4000 గంటలు పూర్తయ్యాక చాలామంది వేళ వెనక్కి వెళ్ళినవి కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటి వెనక్కి వెళ్ళటానికి కారణం, స్లో అవ్వటం. వీడియోస్ అన్నీ ఒకేసారి డిలీట్ చేయకూడదు. ఒకేసారి డిలీట్ చేసినా మన ఛానల్ డౌన్ అవుతుంది. పోనీ గ్యాప్ ఇచ్చినా కూడా, ఇప్పుడు ఏంటంటే ఎంత అర్జెంట్ పనున్నా కూడా, నేనైతే ఎంత అర్జెంట్ ఫంక్షన్కి వెళ్ళే పనున్నా కూడా వీడియో అప్లోడ్ చేసి వెళ్ళిపోయేదాన్ని. అంటే రోజుకు ఒకటైనా కనీసం 2 అయినా గ్యాప్ ఇవ్వద్దు. ఒక వీడియోలో నేను చూసాను అనమాట, మీరు వీడియోస్ మాత్రం గ్యాప్ ఇవ్వకండి, అస్సలు స్లో అయిపోద్ది అనగానే ఇంక అప్పటి నుంచి మనకు తెలిసి ఎందుకు అని కంటిన్యూ చేశాను అనమాట. అది సంగతి. అలా మీరు గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ పెడుతూనే ఉండండి, ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతూనే ఉండండి. గ్యాప్ ఇస్తే మట్టికి లైన్ వెనక్కి వెళ్ళిపోతుంది, స్లో అయిపోతుంది, మళ్ళీ టైం పడుతుంది మళ్ళీ పికప్ అవడానికి. అదనమాట. అట్లా 4000 గంటలు నిండాక పూర్తయ్యాక మిమ్మల్ని ఓకే చేశాక మీకు ఛానల్ మానిటైజేషన్ వస్తుంది. వచ్చాక ఏంటి, మానిటైజేషన్ అవ్వగానే మళ్ళీ డబ్బులు రావు. 4000 గంటలు ఒక ప్రాసెస్ అయితే, ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఇప్పుడు ఉంది, దానికంటే ఎక్కువ, దానికి మించి. ఏంటంటే 4000 అయిపోయింది, నిండింది. ఏంటి మనకి అకౌంట్ డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. కొన్ని రోజులకి మనకి అకౌంట్ డీటెయిల్స్ అడుగుద్ది. మనం అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇంతకుముందు రూల్స్ మారిపోయినాయి. ఇంతకుముందు ఏంటి, ఆధార్ కార్డు ఇచ్చినా కూడా తీసుకుంటుంది, కానీ ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవట్లేదు. నాది ఆధార్ కార్డు ఇస్తే ఒకసారి ఫెయిల్ అయింది. నాకు ఎంత భయం వేసిందంటే, ఇంత కష్టపడి ఇదేంటి ఇట్లా అయింది అనుకున్నాను. కానీ మనకు 3 ఛాన్సెస్ ఉంటాయి. అట్లా సెకండ్ ఛాన్స్లో మళ్ళీ నాకు మెయిల్ పెట్టుకుంటే మళ్ళీ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ దగ్గర కూడా ఎంత టెన్షన్, మెయిల్ వచ్చేది అంటే పెట్టిందంత వృధా అవుతుందా, ఇంత కష్టపడి చేసినంత అని ఒక చిన్న బాధ ఉంటుంది కదా. అట్లా ఏం చేశాను, మెయిల్ పెట్టాను, మళ్ళీ మీకు వచ్చింది, ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉంది, మీకు 3వది అన్నారు. సరే, 2వ ఛాన్స్లోనే ఆధార్ కార్డు వద్దన్నారు కదా అని ఇంకా పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ అవి పెట్టమన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెట్టమన్నారు అనమాట. అలా అందులో ఒక పెట్టగానే
ఓకే అయిపోయిందనమాట. ఓకే అయిపోయాక అప్పుడు ప్రశాంతం. అది కూడా మళ్ళీ అంటే దానికి 3 ఛాన్స్‌లు ఉంటాయి కదా! మళ్ళీ మనం ఒక్కొక్క కార్డ్ పెట్టుకోవడానికి మళ్ళీ మనకు 3 ఛాన్స్‌లు ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్ డిలే అయిపోయింది. అంటే తీసుకోలేదు. ఇంకా 2 ఛాన్స్‌లే ఉన్నాయి. ఆ 2 ఛాన్స్‌లు కూడా పోతే మళ్ళీ నాకు ఉన్న మూడో ఛాన్స్ కూడా అప్పటికి వెయిట్ చేయాలని రెండో ఛాన్స్‌లో దేవుడా ఏంటిది ఎందుకు ఇట్లా పరీక్షిస్తున్నావా అని మళ్ళీ గట్టిగా అనుకొని పెడితే ఓకే అయిందనమాట. అప్పుడు దీనంతటికి మా చెల్లి హెల్ప్ చేసింది. మా చెల్లె చూసుకుందనమాట అవన్నీ. మళ్ళీ వైటీ స్టూడియోలోకి వెళ్ళి అదంతా అది డిలీట్ చేసి మళ్ళీ చిన్న స్క్రీన్ ఉంటుంది కంప్యూటర్ సిస్టమ్ లాగా, దాంట్లో ఓపెన్ చేసి ఇదంతా చేయాలన్నమాట. మా చెల్లి చేసి పెట్టింది నాకు. అలా ఎవరితో ఒకరితో చేయించుకోండి. మనకు అవన్నీ తెలియదు కదా, కొన్ని యూట్యూబ్ తెలిసిన వాళ్ళు లేకపోతే అవన్నీ చూసేవాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించుకోండి. కాకపోతే ఏంటంటే మీకు మెయిల్ వచ్చినప్పుడే మీరు మెయిన్ ఏంటంటే మెయిల్ వచ్చినప్పుడు చూసుకోవాలి. మెయిల్ చూసుకోకుండా ఉంటే మీకు వచ్చిన మెసేజెస్ ఆ టైం కూడా దాటిపోకుండా చూసుకోవాలన్నమాట. కొంత టైం అని ఉంటుంది. అలా మెయిల్స్ చూసుకుంటూ ఉండాలి. మీరు కాపీ అంటే మీరు లైన్ 3000, 3500, 38 అట్లా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఇక చూసుకుంటూ ఉండాలి యూట్యూబ్ని. అలా అనమాట. నాకు ఇంకా ఆ సెకండ్ ఛాన్స్కి ఓకే అయ్యి ఒక 1 వీక్లో పిన్ నెంబర్ వచ్చింది. మనం అకౌంట్ డీటెయిల్స్ అయితే మన అడ్రస్, మన అకౌంట్ డీటెయిల్స్, మన నెంబరు, మన అవి ఉంటుంది కదా కోడ్, అవన్నీ ఇస్తే మనకి ఒక 1 వీక్ తర్వాత పిన్ నెంబర్ వస్తుంది అనమాట. ఆ పిన్ నెంబర్ గూగుల్ నుంచి మనకి పిన్ నెంబర్ వచ్చాక అప్పుడు అమ్మయ్య అనుకున్నాను అనమాట. ఇక అది అసలైన సక్సెస్ అదనమాట యూట్యూబ్కి ఓకే చేయటం. మానిటైజేషన్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాక పిన్ నెంబర్ చేతికి వస్తే అప్పుడు అలా పిన్ నెంబర్ వచ్చాక మళ్ళీ మా చెల్లి వచ్చి దాన్ని కొట్టేసింది. నా అకౌంట్లో పిన్ నెంబర్ కొట్టింది. పిన్ నెంబర్ కొట్టాక ఏంటి మనకి $100 పూర్తవ్వాలి. ఇప్పుడు $100 పూర్తవ్వాలి. నా ఇప్పుడు ప్రస్తుతానికి $45 అయ్యాయి అనమాట. ఇందులో చెప్పుకోవడానికి ఏముంది, ఉన్న విషయం దాచేది ఏముంది. అలా అనమాట. $45 అయ్యాయి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. అది $100 పూర్తవ్వాలి. $100 పూర్తవ్వాలంటే ఇంతకుముందు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండాలి. లాంగ్ వీడియోస్ అయినా కొన్ని షార్ట్స్ అయినా మనవి చాలా రీచ్ అవ్వాలి. చాలా రీచ్ అవ్వడం అంటే కష్టం. కొంచెం లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండాలన్నమాట. వంటలు కానీ ఎక్కడ టూర్ కానీ అట్లా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే అట్లా ఒక్కొక్క డాలర్ అట్లా $100 పూర్తయితే అప్పుడు మీకు తెలుసు కదా $1కి ఎంత, 1 × 100 వేసుకోండి. ఎన్ని వస్తాయి? 10,000 లోప, 12,000 లోప, అలా అదనమాట. ఎన్ని డబ్బులు వస్తాయని కూడా అడుగుతారు కదా, అదొక ఆ డౌట్ కూడా చెప్తున్నాను. అలా మనకి $100 పూర్తయ్యాక $100కి ఎన్ని డబ్బులు అన్నీ మన అకౌంట్లో పడతాయి అనమాట. ఫస్ట్ టైం కొంచెం లేట్ అవుతుందంట. సెకండ్ టైం నుంచి కొంచెం తొందరగానే డాలర్స్ నిండుతాయంట. ఇప్పుడు కొంచెం ఫస్ట్ టైం కొంచెం టైం పట్టుద్దంట. అలా ఈ 100 నిండాక మళ్ళీ ఏంటి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుద్ది. అది కూడా మనకి చూపిస్తుంది యూట్యూబ్లో డాలర్స్ ఎన్ని అయ్యాయని. మళ్ళీ 1 నుంచి మళ్ళీ $100. అలా 100 అయిపోయాక అలా నిండుతూ ఉన్నప్పుడల్లా ఇంకా మీకు అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి అన్నమాట. అది మానిటైజేషన్. పిన్ డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అన్నది కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి కొంచెం డౌట్స్ తీరాయి అనుకుంటున్నాను. అది సరే, చెప్పిన దాంట్లో ఏది అంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏదున్నా ఏమనుకోకండి, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అది సంగతి. ఏదున్నా ఏ టాలెంట్ ఉన్నా మీరు యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టేసేయండి, ఏం పర్వాలేదు. ఇంట్లో ఒప్పించి పర్మిషన్ తీసుకొని మామూలుగా కొంతమందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. డ్యాన్స్ చక్కగా వేస్తారు, క్లాసికల్ డ్యాన్స్ చక్కగా వేస్తారు, ముగ్గులు బాగా వేస్తారు. కొంతమంది మోటివేషన్ వీడియోస్ మోటివేషన్ బాగా చెప్తారు. ఏదైనా చెప్పినా కూడా చక్కగా అలా స్ట్రెస్ రిలీఫ్ అయ్యే మోటివేషన్స్ ఉంటాయి కొంతమంది దగ్గర, కొటేషన్స్ అట్లా చెప్పండి. ఏదైనా సరే ఏది ఉంటే అది చెప్పండి. అంటే నేను చెయ్యాలి ఏదో ఒకటి అనుకున్న వాళ్ళు చెప్పండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి, నేను జాబ్ చేయలేను కదా అన్న వాళ్ళు కూడా చేసుకోండి, పర్వాలేదు. మంచి ఇన్కమ్ ఉంటుంది. క్లిక్ అయితే మాత్రం మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇందులో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు. మీ కష్టం, మీ టాలెంటు, మీ ఓపిక, అంతే. మీ టైమింగ్స్, మీ ఓపిక, మీ ఇంట్లో పని చేసుకొని మీరు అంత ఖాళీగా ఉన్నావా, యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా, ఖాళీగా ఎందుకు ఉంటామంటే అన్ని పనులు మనం అన్నీ చేసుకున్నాకే, మన అత్త మామ పిల్లలు భర్త బాక్సులు అన్నీ అయ్యాకే మనం ఖాళీ టైంలో చేసుకుంటాం. అది అనేవాళ్ళు ఎన్నైనా అంటున్నారు కదా ఎందుకు అని కూడా ఆలోచించకండి. అనేవాళ్ళు ఎవ్వరూ మనకు పెట్టరు. మన కష్టం, మన బాధ్యత, మన అనారోగ్యం అన్నీ మనవే. అందుకని ఏది ఆలోచించకండి. ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అది అనమాట. ఇంకా మంచిగా చేస్తున్నా కూడా అంటున్నారు అంటే
ఇంకా అది మనం ఏం చేయలేము. ఏదన్నా బాలేదు అని అంటుంటే అదేమన్నా మార్చుకోవడానికి ట్రై చేయటమా లేకపోతే అనుకోవచ్చు. కానీ మనం పెట్టే కంటెంట్ మంచిగా ఉండి ఏదో ఒకటి అంటున్నారు, మాట్లాడుకుంటున్నారంటే పట్టించుకోకండి అసలే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుసు. లైవ్ అయినా ఏదైనా మనం మాట్లాడుతున్నాం ఏంటి, మనం ఏం చేస్తున్నాం అన్నీ మనకు తెలుసు. అందుకని ఎవరు ఏదైనా పట్టించుకోకుండా చక్కగా మీరు చేయాలనుకున్నామని మీరు చేసేయండి. చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో వాళ్ళు ఏమన్నారా వీళ్ళు ఏమన్నారా అని ఆలోచించడానికి జీవితం సగం జీవితం అయిపోతుంది. అందుకని అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా ప్రశాంతంగా మీరు, పిల్లలు, మీ ఇంట్లో హస్బెండ్, మీ అత్త మామ, మీ లైఫ్, మీ యూట్యూబ్ చాలు. ఓకేనా? సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బాగున్నాయి వీడియోస్, నాకు ఇప్పుడు ఎంతోమంది అంటే చెప్పుకోవడం అని కాదు కానీ చాలా బాగా చేస్తున్నావు, లైవ్ అయినా మోటివేషన్గా ఉంటుంది, చక్కగా మాట్లాడుతున్నావు. నాకు లైవ్ కామెంట్స్ వచ్చినా అంతే వస్తాయి. బ్యాడ్ కామెంట్స్ అంటారా స్టార్టింగ్లో కొన్ని వచ్చినా, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అడెవడో మనకు తెలియదు. వాళ్ళు ఏదో అన్నారని మనం ఆగిపోతే రేపు వాళ్ళు ఏమన్నా వచ్చి చూసుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా కాదు కదా, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎవరో తెలియని వాళ్ళు కామెంట్ పెట్టారని వాళ్ళు హైడ్ చేసేయడమే, వాళ్ళు డిలీట్ చేసేయడమే. వాళ్ళ గురించి కాదు కదా మనం పెట్టుకుంది. అలా మన కోసం అంటూ మనం చేసే పద్ధతి కానీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళ కోసం. అందుకని వచ్చినా కూడా కొంచెం డౌన్ అవ్వకుండా మళ్ళీ మనల్ని మనమే మోటివేట్ చేసుకొని వాళ్ళు తెలియని వాళ్ళ గురించి ఆలోచించకుండా అలా నాకు మాత్రం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది నా యూట్యూబ్కి. అందరికీ ముందుగా మా చుట్టాలందరికీ, మా ఫ్రెండ్స్కి, నా నైబర్స్కి, మొత్తం నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఎందుకంటే ఇప్పటికి కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, బాగా చేస్తున్నావు, చక్కగా చేస్తున్నావు, వీడియోస్ అంతే చెయ్యి, అదే కంటిన్యూ చెయ్యి. మా వదినలు కూడా అంతే, కంటిన్యూ చెయ్యి, ఆపొద్దు అస్సలు, అలా అలా చెప్తూనే ఉన్నారనమాట. దానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మనస్ఫూర్తిగా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ చాలామంది చాలా పాజిటివ్గా ఉన్నారు. నెగిటివ్ తొందర రాలేదు. ఇక నెగిటివ్ వచ్చింది అంటే ఇక మంచిలో కూడా అంటున్నారంటే ఇక అది మనం వాళ్ళ అజ్ఞానానికి వదిలేయాలి, వాళ్ళ అజ్ఞానానికే ఏమంటారు, అంతే కదా. అలా అలా మా ఫ్రెండ్స్ అందరు కూడా చక్కగా రీల్స్కైనా వేటికైనా అన్నిటికీ సపోర్ట్ చేశారు. ఎందుకే ఏంటి అని అన్నా కూడా మళ్ళీ పాపం చేసుకొని ఇలా అది చేసుకుంటుంది కదా అని అట్లా మా ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేశారు. మా కోలాట ఫ్రెండ్స్ కానీ, కిటీ ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు కానీ, ఎవరైనా కూడా లోపల సరే ఎందుకు ఏ ఫోటోలు కావాలా వీడియోలు కావాలా అన్నా కూడా పాపం మళ్ళీ ఏమనుకుంటా పెట్టుకొని ఇలా చేసుకొని అన్నారు. అట్లా అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ. ఈ వీడియో ద్వారా కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా యూట్యూబ్ నేను మానిటైజ్ అయ్యి నాకు పిన్ వచ్చి నాకు డాలర్స్ కూడా యాడ్ అవుతున్నందుకు అందరికీ కూడా మీరే కారణం. నేను ఏది చేసినా కూడా మీరు సపోర్ట్ చేయబట్టే, మీరు నా వీడియోస్ ఓపెన్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి లైక్ ఇవ్వటం వల్లే నా వీడియోస్ ముందుకెళ్ళాయి. ముందు ఇక్కడ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే కదా బయటికి వెళ్ళేది. అట్లా అట్లా అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. అలా చక్కగా అందరూ సక్సెస్ ఇచ్చినందుకు యూట్యూబ్ని ఓకే చేసి మనం కూడా అంటే మనం చేసిన ప్రయత్నంలో కూడా మంచిగానే ఉంది, పాజిటివ్గానే వచ్చింది. మానిటైజేషన్ అయ్యి పిన్ వచ్చిందంటే ఇంకా అది మనం పడ్డ కష్టానికి ఫలితం అందినట్టే. దానికి నేను ఎంతో హ్యాపీ అబ్బా. ఎందుకంటే పెట్టుకొని చాలా కొన్ని 2-3 ఏళ్ళ నుంచి పెట్టుకొని వెనక్కి వెళ్ళి లైన్ ఇదయ్యి అట్లా కూడా ఉన్నారు. అట్లా కొంచెం బాధే. మా ఫ్రెండ్స్ కొంతమంది అట్లా అయినా కూడా కొంచెం బాధే ఉంటుంది. కానీ తొందరగా అయినందుకు కూడా నాది తొందరగా అయినందుకు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ. వాళ్ళు ఆగిపోయినా కూడా నాకు ఎంతో బూస్టప్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్లో పెట్టుకున్న వాళ్ళు కూడా చక్కగా అది చేసుకోరా ఇది చేసుకోరా అట్లా పెట్టుకోరా ఇట్లా పెట్టుకోరా. వాళ్ళు ఫస్ట్ నాకు వాళ్ళు చెప్తేనే ఇదంతా తెలిసింది. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తొందరగా మానిటైజేషన్ అయిపోయి తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇందులో ఏది ఎవరినన్నా ఎవరిని ఉద్దేశించింది కాదు, మామూలుగా సమాజం మీద జరుగుతున్నది ఏదైనా నార్మల్గా చెప్పిందే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరు ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇంకో విషయం, యూట్యూబ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి. ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడండి. అది వచ్చింది ఇది వచ్చింది అదన్నారు ఇదన్నారు అని బ్యాక్ వెళ్ళొద్దు. మళ్ళీ అనవసరంగా ఎందుకు వెళ్ళామా అని మళ్ళీ మీరు కొన్ని రోజుల తర్వాత మీరే బాధపడతారు. మీరు చేయాలనుకున్నది చేసేయండి, అస్సలు బ్యాక్ స్టెప్ వేయద్దు. ఎవరేదన్నా కూడా అలా స్టార్టింగ్లో వస్తాయి, ఎందుకు నీకు అవసరమా, ఎందుకురా, మంచిగా ఉన్న లైఫ్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా తట్టుకోలేము, అదంటారు ఇదంటారు అని వస్తూనే ఉంటాయి. కానీ మనము ఏంటంటే కొన్ని అవి వస్తూ ఉంటేనే మనం ఇంకా ఇంకా బండరాయి లెక్క తయారవుతాం.
అలా అంటే ఇంకా ఎట్లా తట్టుకోవాలి ఏంటి అని మనకు అన్ని పాఠాలు అన్నీ నేర్పుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లనే మనం ఇంకా గట్టిగా ఆరితేరాలి. అలా అని డౌన్ అయిపోయి డల్ అయిపోయి బాధపడుతూ కూర్చోవద్దు. అదే ఆ విషయం చెప్దామని మళ్ళీ ఆగానమాట. అలా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి ఇప్పుడే. ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు చేసేయండి చక్కగా ఇంట్లో సపోర్ట్తో. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇప్పుడు నిజంగానే బాయ్. బాయ్ బాయ్.